నమస్కారం అందరికి. నేను నా ప్రీవియస్ వీడియోలో అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ ఎలా ఉంటాయి, ఏవి ఎక్కడెక్కడ వస్తాయో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఇప్పుడు మనం ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో చూద్దాము. ప్రాబ్లంలో ఎంట్రీస్ ఎక్కడెక్కడ ఏమొస్తాయో కూడా చూసాం కదా. ఓపెనింగ్ స్టాక్ అనేది మనకి ట్రేడింగ్ అకౌంట్ లో వస్తుంది. సో ఓపెనింగ్ స్టాక్ అని రాసేసుకొని డైరెక్ట్ అమౌంట్ ఆర్డర్ కాలమ్ లో వేసేసుకోవాలి అంతే. తర్వాత పర్చేజెస్ అని ఇస్తారు. పర్చేజెస్ అని చెప్పి ఒకవేళ రిటర్న్స్ అని ఇస్తే అమౌంట్ లోపల వేసుకోవాలి. ఒకవేళ ఇవ్వకపోతే అమౌంట్ డైరెక్ట్ ఆర్డర్ కాలమ్ లో వేసుకోవచ్చు. ఇక్కడ మనకి రిటర్న్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ పర్చేజెస్ అని రాసుకొని అమౌంట్ వేసుకున్నాము. తర్వాత రిటర్న్స్ మైనస్ చేస్తున్నాం. ఈ రెండు మైనస్ చేసి ఆర్డర్ కాలమ్ లో వేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ వేజెస్ అని ఇచ్చారు. తర్వాత మనకి ఇక్కడ ఏమని ఇచ్చారు, ప్రీపెయిడ్ వేజెస్ అని ఇచ్చారు అడ్జస్ట్మెంట్ లో. సో ప్రీపెయిడ్ వేజెస్ అంటే వేజెస్ లో నుంచి మైనస్, ప్రీపెయిడ్ అంటే మైనస్, అవుట్ స్టాండింగ్ అంటే ప్లస్. సో ఇక్కడ వేజెస్ లో నుంచి మైనస్ చేయాలి. ఫస్ట్ మనకి యాక్చువల్ గా బాక్స్ లో ఎంత ఇచ్చారు, వేజెస్ 3000 అది వేసుకొని, తర్వాత మనకి ఇక్కడ ఎంత ఇచ్చారు అడ్జస్ట్మెంట్స్ లో 500. సో ఈ 500 ఇలా రాసుకొని ఇందులో నుంచి మైనస్ చేసి ఆర్డర్ కాలమ్ వేసుకోవాలి. తర్వాత 2 క్యారేజ్ ఇన్వర్స్ అని రాసుకొని డైరెక్ట్ 1000 వేసేసుకోవాలి. తర్వాత బై సేల్స్ 20,000 అని వేసుకొని తర్వాత సేల్స్ రిటర్న్స్ ని మైనస్ చేయాలి. చేసి అందులో అమౌంట్ ఎంత ఉందో వేసుకొని ఆ రెండింటిని మైనస్ చేసి ఆర్డర్ కాలమ్ వేసుకోవాలి. తర్వాత అడ్జస్ట్మెంట్స్ లో క్లోజింగ్ స్టాక్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ వస్తుంది, అది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇట్ సైడ్ ప్లస్ చేయాలి. ఇది ప్లస్ చేయాలి. అంటే ఈ టోటల్ ఇక్కడ నుంచి ఈడ వరకు ప్లస్ చేయాలి. ఈ 2 అమౌంట్స్ ప్లస్ చేయాలి. చేసినప్పుడు చూడాలి 2 సైడ్స్ ఏది పెద్దగా వస్తుంది అని చెప్పి. సో ఇప్పుడు ఇది పెద్దగా వస్తుంది. ఈ 2 అమౌంట్స్ ప్లస్ చేస్తే మనకి 21,100 వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ సైడ్ తక్కువ వస్తుంది. ఇక్కడ సైడ్ తక్కువ వస్తుంది అంటే ఏంటి, గ్రాస్ ప్రాఫిట్ అని. ఒకవేళ నేను పోస్ట్ చేసిన ఫార్మాట్స్ చూసుంటే అందులో నేను ఏం చెప్పాను, ట్రేడింగ్ అకౌంట్ లో ప్రాఫిట్ వస్తే ఇటు సైడ్ వస్తుంది అని చెప్పాను కదా. సో ప్రాఫిట్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ సైడ్ మనకి ఇటు సైడ్ పెద్దగా వచ్చింది కాబట్టి ఇక్కడ సైడ్ టోటల్ చేస్తే తక్కువ వస్తుంది. ఆ తక్కువ వచ్చిన అమౌంట్ ని ఈ పెద్దగా వచ్చిన అమౌంట్ లో నుంచి మైనస్ చేయాలి. చేసిన తర్వాత వచ్చిన అమౌంట్ ని ఇక్కడ వేసుకోవాలి గ్రాస్ ప్రాఫిట్ లో. వేసుకున్న తర్వాత ఈ గ్రాస్ ప్రాఫిట్ ని ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయాలి. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేయాలి. ఒకవేళ లాస్ వచ్చి ఉంటే ఇక్కడ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తుండే, అంటే ఇక్కడ సైడ్ లాస్ రాలే, ప్రాఫిట్ వచ్చింది. సో ఇక్కడ సైడ్ అంటే క్రెడిట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ లో ఏమేమి వస్తే అన్ని వేసుకోవాలి. శాలరీస్ అని చెప్పి బాక్స్ లో ఉన్న అమౌంట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ శాలరీస్ అవుట్ స్టాండింగ్ అంటే ప్లస్, అవుట్ స్టాండింగ్ ఏదైతే అడ్జస్ట్మెంట్స్ ఇచ్చినారో అది వేసుకొని రెండింటిని యాడ్ చేసి బయట వేయాలి. వేసిన తర్వాత నెక్స్ట్ 2 లీగల్ ఎక్స్పెన్సెస్ ఎంత, 600. తర్వాత ఏముంది 2 ఇన్సూరెన్స్ ఎంత, తర్వాత డిస్కౌంట్ ఎంత, ప్రింటింగ్ అండ్ స్టేషనరీ ఎంత, బ్యాడ్ డేట్స్ ఎంత అని వేసుకున్న తర్వాత మళ్ళీ డిప్రిసియేషన్ ఆన్ మెషినరీ అంటే మనకి ఏవైతే అసెట్స్ డిప్రిసియేషన్ ఉన్నాయో అవన్నీ ప్రాఫిట్ అండ్ లాస్ లో వస్తాయి. సో ఇక్కడ డిప్రిసియేషన్ ఆన్ మెషినరీ ఎంత ఉంది, ఫస్ట్ మెషినరీ అమౌంట్ ఎంత ఉందో అంత తీసుకోవాలి. తర్వాత డిప్రిసియేషన్ పర్సెంటేజ్ ఎంత ఇచ్చారో అది తీసుకోవాలి. తీసుకున్న తర్వాత 10% ఇచ్చారు. సో 6,000 ఇంటూ 10% చేయాలి. 10% అంటే 0 క్యాన్సిల్, 0 క్యాన్సిల్. సో 600 వస్తుంది. 600 ఆర్డర్ కాలమ్ లో వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఇక్కడ మెషినరీ చేశారు కదా, ఆ మెషినరీ మీకు ఈ ఆన్సర్ ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే 600. ఇక్కడ నెక్స్ట్ మెషినరీ 6,000 వేసుకున్నారు కదా, అంటే బాక్స్ లో ఉన్న అమౌంట్ వేసుకున్నారు కదా. చేసుకున్న తర్వాత లెస్ డిప్రిసియేషన్ అని చెప్పి 10% చేస్తారు కదా లెస్. అప్పుడు ఈ 600 ని ఇక్కడ తెచ్చుకోవాలి. ఈ 600 ని మెషినరీ అయిపోయింది. తర్వాత ఇంకేమున్నాయి క్రెడిట్ సైడ్ ఎంట్రీస్, గ్రాస్ ప్రాఫిట్ వచ్చింది కాబట్టి బై గ్రాస్ ప్రాఫిట్ ని ట్రాన్స్ఫర్ చేసుకున్నాం P&L కి. తర్వాత బై డిస్కౌంట్ క్వశ్చన్ ఉంది కాబట్టి రాసుకున్నాము. తర్వాత నెక్స్ట్ 2 సైడ్స్ టోటల్ చేయాలి. చేసిన తర్వాత ఏది పెద్దగా వచ్చిందో 2 సైడ్స్ వేసుకుని ఎక్కడ సైడ్ అయితే తక్కువ వచ్చిందో ఆ తక్కువ వచ్చిన అమౌంట్ అంటే ఆ తక్కువ వచ్చిన టోటల్ అమౌంట్ ని ఈ పెద్ద నంబర్ నుంచి మైనస్ చేసి వచ్చిన ఆన్సర్ ని ఎక్కడ సైడ్ తక్కువ వచ్చిందో అక్కడ సైడ్ వేసుకొని 2 నెట్ ప్రాఫిట్. ఒకవేళ ఇటు సైడ్ వచ్చింటే బై నెట్ లాస్ వస్తుండే, కానీ ఇక్కడ సైడ్ వచ్చింది కాబట్టి 2 నెట్ ప్రాఫిట్ ట్రాన్స్ఫర్ టు క్యాపిటల్ అని రాసుకోవాలి. రాసుకున్న తర్వాత బ్యాలెన్స్ షీట్ ఏం చేయాలి, ఫస్ట్ క్యాపిటల్ అని రాసుకోవచ్చు, లేకపోతే ఫస్ట్ ఉన్నాయని రాసుకుని లాస్ట్ క్యాపిటల్ క్యాలిక్యులేషన్ అన్న చేయొచ్చు. ఫస్ట్ క్రెడిటార్స్ రాసుకున్నారు, తర్వాత అవుట్ స్టాండింగ్ శాలరీస్, తర్వాత క్యాపిటల్ ఎంత ఇచ్చిండ్రు 40,000 ఇచ్చిన తర్వాత మనకి ఏదైతే ప్రాఫిట్ వచ్చిందో ఒకవేళ లాస్ వచ్చింటే లెస్ అని రాస్తుండే. ప్రాఫిట్ వచ్చింది కాబట్టి నెట్ ప్రాఫిట్ 150 అని రాసుకున్నారు. సో ఈ రెండు యాడ్ చేసి బయట వేయొద్దు ఇప్పుడు, ఎందుకంటే డ్రాయింగ్స్ ఉన్నాయి కాబట్టి డ్రాయింగ్స్ ని కూడా మైనస్ చేయాలి కాబట్టి
సో మనం ఏం చేయాలి, నెట్ ప్రాఫిట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత రెండింటిని ప్లస్ చేసి కింద వేసుకోవాలి. ఇక్కడ ఇన్నర్ కాలమ్ లోనే వేసుకోవాలి. తర్వాత ఒకవేళ డ్రాయింగ్స్ లేకపోతే డైరెక్ట్ అవుటర్ కాలమ్ లో వేసుకుంటున్నాయి. డ్రాయింగ్స్ ఉన్నాయి కదా, సో లెస్ డ్రాయింగ్స్ చేయాలంటే లెస్ అంటే మైనస్ చేయాలి. సో డ్రాయింగ్స్ ఎంత 1000. సో ఇందులో నుంచి 1000 మైనస్ చేసి అవుటర్ కాలమ్ లో వేయాలి. తర్వాత క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ ఎట్ బ్యాంక్, స్టాక్, డెటార్స్ లో నుంచి ఏం మైనస్ చేస్తాం, బ్యాడ్ డెట్స్ ఎంత వచ్చింది, మనం ప్రాఫిట్ అండ్ లాస్ లో చేస్తే 500 వచ్చింది. సో అందులో నుంచి మైనస్ చేసి ఈడేసుకోవాలి. తర్వాత ఇన్వెస్ట్మెంట్స్, పేటెంట్స్, ప్రీపెయిడ్ వేజెస్ అంటే ప్రీపెయిడ్ అంటే అసెట్స్ అని చెప్పాను కదా, అవుట్ స్టాండింగ్ అంటే లయబిలిటీస్. తర్వాత మెషినరీ వేసుకొని డిప్రిసియేషన్ చేసి అవుటర్ కాలమ్ వేసినాం. 2 సైడ్స్ చేస్తే మనకి ఈక్వల్ ఆన్సర్ రావాలి. ఈక్వల్ ఆన్సర్ వస్తేనే, అంటే 2 సైడ్స్ సేమ్ ఆన్సర్ వస్తేనే మీరు చేసిన ప్రాబ్లం కరెక్ట్ అన్నట్టు. ఒకవేళ మీకు 2 సైడ్స్ కరెక్ట్ ఆన్సర్ రాకపోతే మీరు ఎక్కడో ఏదో మిస్టేక్ చేశారు, ఆన్సర్ రాంగ్ పోయిందని అర్థం. సో 2 సైడ్స్ సేమ్ వస్తేనే బ్యాలెన్స్ షీట్ టాలీ అయినట్టు, మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం చూద్దాము. ఓపెనింగ్ స్టాక్ అంటే ట్రేడింగ్ లో వస్తుంది కాబట్టి ట్రేడింగ్ లో రాసుకున్నాము. పర్చేజ్ రిటర్న్స్ మైనస్ చేసి అవుటర్ కాలమ్ వేశారు. వేజెస్ అమౌంట్ వేసుకొని అవుట్ స్టాండింగ్ వేజెస్ ని యాడ్ చేశారు. చేసిన తర్వాత ఇక్కడ అవుటర్ కాలమ్ లో వేసుకున్నారు. ఇది ఏం లేదు, ఇక్కడ మీకు 2 ఎలా వచ్చాయని అనుకోవచ్చు. ఇదేమో బాక్స్ లో ఉన్న అమౌంట్, ఇదేమో అడ్జస్ట్మెంట్ లో ఉన్న అమౌంట్. సో ఏం కన్ఫ్యూజ్ అవ్వకండి. నెక్స్ట్ క్యారేజ్ అండ్ పర్చేజెస్ అనే అమౌంట్ వేసుకున్నారు. తర్వాత సేల్స్ రిటర్న్స్ వేసుకొని ఇందులో నుంచి మైనస్ చేసి అవుటర్ వేసుకున్నారు. తర్వాత బై క్లోజింగ్ స్టాక్ అని చెప్పి వేసుకున్నారు. 2 సైడ్స్ ప్లస్ చేశారు. ఏది పెద్దగా వచ్చిందో 2 సైడ్స్ తీసుకున్నారు. ఎక్కడ సైడ్ అయితే తక్కువ వచ్చిందో ఆ తక్కువ వచ్చిన సైడ్ మైనస్ చేసి పెద్ద నంబర్ నుంచి మైనస్ చేసి వచ్చిన ఆన్సర్ ఇక్కడ వేశారు. ఇక్కడ సైడ్ ఆన్సర్ వస్తే గ్రాస్ ప్రాఫిట్ కాబట్టి 2 గ్రాస్ ప్రాఫిట్ అని రాసుకున్నారు. దాన్ని ఇటు సైడ్ ట్రాన్స్ఫర్ చేశారు. ఒకవేళ లాస్ వచ్చింటే ఇట్లా ట్రాన్స్ఫర్ అవుతుండే. సో ప్రాఫిట్ వస్తుంది కాబట్టి ఇటు ట్రాన్స్ఫర్ అవుతుంది క్రెడిట్ సైడ్ కి. బై గ్రాస్ ప్రాఫిట్ అని రాసుకున్నారు. ఇక్కడ ఎంత అమౌంట్ వచ్చిందో అది ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. చేసుకున్న తర్వాత శాలరీస్ అని రాశారు. శాలరీస్ అని రాసిన తర్వాత అవుట్ స్టాండింగ్ శాలరీస్ అంటే ఏంటి, ప్లస్ కదా. సో ఈ అమౌంట్ మనకి ఎక్కడ ఉంటుంది, అడ్జస్ట్మెంట్స్ లో ఉంటుంది. ఇదేమో బాక్స్ లో ఉంటుంది. సో అడ్జస్ట్మెంట్స్ లో ఉన్న అమౌంట్ 500. ఈ రెండు ప్లస్ చేసి అవుటర్ కాలమ్ వేశారు. తర్వాత ఇన్సూరెన్స్, తర్వాత అడ్జస్ట్మెంట్స్ ఉన్న ఎంట్రీలో ఉన్న 400. ప్రీపెయిడ్ అంటే మైనస్ కాబట్టి మైనస్ చేయాలి. మైనస్ చేసి అవుటర్ కాలమ్ వేశారు. రెంట్, డిస్కౌంట్, తర్వాత కమిషన్ ఏదైతే క్రెడిట్ లో ఉందో అది కమిషన్ వేసుకున్నారు. తర్వాత డిప్రిసియేషన్ చేశారు. మెషినరీ యాక్చువల్ అమౌంట్ తీసుకొని దాని మీద 10% చేస్తే 500 వచ్చింది. అవుటర్ కాలమ్ వేసుకున్నారు. తర్వాత 2 సైడ్స్ ప్లస్ చేశారు. ప్లస్ చేసిన తర్వాత క్రెడిట్ సైడ్ ఎక్కువ అమౌంట్ వచ్చింది 5300. డెబిట్ సైడ్ తక్కువ వచ్చింది కాబట్టి డెబిట్ సైడ్ టోటల్ చేస్తే అమౌంట్ అది ఎంత వచ్చిందో చూసి ఆ 5300 నుంచి తక్కువ వచ్చిన అమౌంట్ ని మైనస్ చేస్తే ఎంత వస్తుంది మనకి, 1600 వస్తుంది. 1600 వచ్చింది కాబట్టి 2 నెట్ ప్రాఫిట్ ట్రాన్స్ఫర్ టు క్యాపిటల్ అకౌంట్. అంటే ఇటు సైడ్ తక్కువ వచ్చింది కాబట్టి నెట్ ప్రాఫిట్ అని రాశారు. తర్వాత నెట్ ప్రాఫిట్ ఎక్కడ ట్రాన్స్ఫర్ అవుతుంది, క్యాపిటల్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఫస్ట్ క్రెడిటార్స్, ఓవర్ డ్రాఫ్ట్ ఇవన్నీ మనకి ఫార్మాట్ చదువుకుంటూ వచ్చే ఎంట్రీస్. అవుట్ స్టాండింగ్ వేజెస్ ఇవన్నీ రాసుకోవాలి. రాసుకున్న తర్వాత క్యాపిటల్ అమౌంట్ ఎంత ఇచ్చారు, 15,000. సో ఇక్కడ నెట్ ప్రాఫిట్ అంటే యాడ్ కదా. ఒకవేళ నెట్ లాస్ వచ్చుంటే లెస్ వస్తుండే. నెట్ ప్రాఫిట్ కాబట్టి యాడ్ ఎంత 1600. సో 1600 ఈ రెండింటిని యాడ్ చేస్తే ఇంత వస్తుంది. తర్వాత క్యాష్, తర్వాత స్టాక్, డెటార్స్, బిల్స్ రిసీవబుల్ ఇవన్నీ వేసుకున్న తర్వాత డిప్రిసియేషన్ 5000. మళ్ళీ తర్వాత లెస్ డిప్రిసియేషన్ అని మనకి అడ్జస్ట్మెంట్ లో 10% అని ఇచ్చారు. కానీ ఇక్కడ అమౌంట్ ఇవ్వలేదు కదా. సో మనం ఇక్కడ డిప్రిసియేషన్ లెస్ చేయాలి కదా ఆ డిప్రిసియేషన్ నుంచి. అంటే మనకి ఏవైతే 2 టైమ్స్ వస్తాయి కదా అడ్జస్ట్మెంట్స్. సో ఒకసారి ఏమో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో ఇక్కడ రాశారు 2 డిప్రిసియేషన్ ఆన్ మెషినరీ అని చెప్పి ఇక్కడ డిప్రిసియేషన్ చేశారు. చేస్తే ఎంత వచ్చింది, 500. సో ఈ 500 ని మనం ఎప్పుడైతే యాక్చువల్ మెషినరీ అసెట్స్ లో రాస్తామో, బాక్స్ లో ఉన్న మెషినరీ 5000 అని రాసినప్పుడు ఇక్కడ ఏదైతే మనం చేసామో ఈ 500 ని అక్కడ లెస్ డిప్రిసియేషన్ అని రాసి 500 అని రాసి ఇందులో నుంచి ఇది మైనస్ చేసుకుని అవుటర్ కాలమ్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇది టోటల్ చేసి 2 సైడ్స్ ఈక్వల్ వస్తాయి. 2 సైడ్స్ ఈక్వల్ వస్తేనే బ్యాలెన్స్ షీట్ టాలీ అయినట్టు. మీకు చాలా ఈజీగా వస్తుంది, ఎందుకంటే మీరు ఫస్ట్ ఇయర్స్ కాబట్టి మీకు అకౌంట్స్ ఈజీ ప్రాబ్లమే ఇస్తారు. సో మీరు బేసిక్స్ అంటే ఫార్మాట్స్ నేర్చుకుని వెళ్తే ఈజీగా ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. ఏం టఫ్ ఎంట్రీస్ ఏమి ఇవ్వరు, అన్ని ఈజీగానే ఇస్తారు. చాలా ఈజీగా రాయొచ్చు బ్యాలెన్స్ షీట్. 20 మార్క్స్ ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఏం వరీ అవ్వకండి, ఈజీగా వస్తుంది పేపర్. ఎందుకంటే మీరు ఇప్పుడిప్పుడే స్టార్టింగ్ కాబట్టి అకౌంట్స్ మీకు చాలా ఈజీగా ఇస్తారు. ఇంకా క్వశ్చన్ పేపర్, ఫైనల్ అకౌంట్స్ కూడా చాలా ఈజీగా చేయొచ్చు. ఒకసారి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను మళ్ళీ మీకు డౌట్స్ ని సాల్వ్ చేస్తాను.